మరికొన్ని నిమిషాల్లో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కోర్టు మరోపక్క పిటిషనర్ పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. తమ ఓపికను పరీక్షించకూడదని, అన్ని విషయాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే దీనిపైన తుది నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ మాత్రం కోర్టు స్పష్టంగా తెలియజేసింది. అభిషేక్ సింఘ్వి వాదనలు ఏ రకంగా సాగుతా ఉన్నాయి? గత 45 నిమిషాలుగా నాన్ స్టాప్ గా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అంశాలన్నీ కూడా జడ్జి ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఏ రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసే ఛాన్స్ ఉంది? అంటే క్లియర్ సంఘీ గారు ప్రభుత్వం తరపున వాదనలు దాదాపు 45 మినిట్స్ నుంచి వినిపిస్తున్నారు. ఇలా క్లియర్ గా కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ కి సంబంధించిన 42 రిజర్వేషన్ బీసీకి రిజర్వేషన్ సంబంధించిన జీవో గురించి ఆర్గ్యుమెంట్స్ జరగడం చేస్తున్నారు తాను. అంటే ఇక్కడ క్లియర్గా కోర్టు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుకు సంబంధించి ఎందుకు దాన్ని మూవ్మెంట్ తీసుకోలేదు, నిర్ణీత కాల వ్యవధిలో ఎందుకు తీసుకోలేదనే మీద సంఘీ గారు అదేవిధంగా ధర్మాసనం కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దీని మీద కంటిన్యూషన్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. నిజంగా దాదాపు 34 మెంబర్స్ ఇంప్లీడ్ కావడం జరిగింది. ఇందులో అంటే జీవో అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు అనేది ఇంప్లీడ్ అయిన తరపున వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. సంఘీ గారు దాన్ని సమర్థిస్తున్నారు. బేసింగ్ ఆన్ ది జీవోను బేస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తే బాగుంటుంది. దానికి ప్రీవియస్ గా జడ్జిమెంట్స్ కూడా కొన్ని ప్రస్తావించడం జరిగింది. అట్లా నాకు తెలిసి ఇంకొక 40 మినిట్స్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మోస్ట్లీ ఈరోజు ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ రేపటికి పోస్ట్పోన్ కావచ్చు, లేదంటే స్టే ఇచ్చి కౌంటర్ కి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయా, ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు అంటే కోర్టు అయితే దాని మీద నిర్ణయం తీసుకోలేదండి. ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మోస్ట్లీ కోర్టు నిర్ణయం చెప్పొచ్చు, లేదంటే కౌంటర్ ఏమని కూడా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఏ రకమైన వాదనలు వినిపించారు? పిటిషన్ అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% రిజర్వేషన్ దాటొద్దనే వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. సంఘీ గారేమో 42% కాన్స్టిట్యూషన్ ప్రకారం బీసీ జనాభా ప్రకారం 42 ప్రకారం జీవో అనేది దాని జీవో బేస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్ళొచ్చు, ఎలక్షన్ మీరు పెట్టండి, ఆర్డర్ ఇవ్వండి ప్రభుత్వం తరఫున అని చెప్పి సంఘీ గారు వాదనలు వినిపించడం జరిగింది. కోర్టు దీనికి ఆర్డర్ ఇస్తే భవిష్యత్తులో అన్ని అంశాలకు కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది కదా? కోర్టు 100% కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేస్తా అంటే జీవోని యాక్సెప్ట్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రం అన్ని అంశాలకి ఈ ఏదైతే రిజర్వేషన్ ప్రకారం కోర్టు ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసినటువంటి రిజర్వేషన్ ఉందో అది వర్తిస్తుంది, హైకోర్టు ఇస్తుంది. దీని వల్ల వాళ్ళు అప్పీల్కి వెళ్తున్నారా, రివిజన్కి వెళ్తున్నారు అనేది బేసిక్ అది పిటిషనర్ లీగల్ లిబర్టీ. ప్రభుత్వం అనుకున్న విధంగానే అనుకూలమైనటువంటి తీర్పు రాబోతోందా అంటే చెప్పలేమంటే జీవో అనేది దానికి చట్టబద్ధత అనేది ఇంకా లేదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా మొన్న చెప్పడం జరిగింది, హైకోర్టులోనే మీరు చూసుకోండి అని. ఇప్పటికీ గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్న బిల్లు విషయంలో హైకోర్టు ఏం చెప్తుంది, ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్లు ఏమైనా ఇంటరీమ్ స్టే ఇస్తుందా, లేదంటే గవర్నర్ దగ్గర తేల్చుకొని రమ్మంటుందా అనేది సస్పెన్షన్. ఈ గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇది యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? దీంట్లో ఇంకా వేరే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇక్కడ కోర్టు ఇంటరీమ్ స్టే ఇచ్చి కంటిన్యూ చేయవచ్చు, లేదంటే జీవోని క్యాన్సిల్ కూడా చేయించవచ్చు, లేదంటే గవర్నర్ కి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయవచ్చు. ఎందుకు మీరు ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదని. కాబట్టి దీని మీద సీరియస్ గా కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం మనకు కనబడుతుంది. మరి కాసేపట్లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటనేది పూర్తయిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం చెప్పబోతుంది? అంటే ఇక్కడ క్లియర్ గా ఎలక్షన్ కంటిన్యూ చేయమనే అవకాశం అయితే కనబడుతుంది. రిజర్వేషన్ విషయంలో హైకోర్టు మాత్రం ఈ జీవోని క్యాన్సిల్ చేస్తుందా, లేదంటే జీవో కంటిన్యూ చేస్తుందా అన్నది ఒకటి సస్పెన్స్. జీవో క్యాన్సిల్ చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే రాష్ట్రంలో అల్లకల్లోలం జరిగేటువంటి పరిస్థితి నిజంగా ఇప్పుడు బీసీలు నష్టపోతారండి. అంటే బీసీలు 42% జనాభా ప్రతిపాదికనే జీవో ఇష్యూ చేయడం జరిగింది. కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేయడం అనేది లీగల్ లియబిలిటీ కింద రాదు. కాబట్టి దాన్ని ఏ విధంగా హైకోర్టు తీసుకుంటుందన్నది చూడాలి. అంటే ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు జీవో బేస్ చేసుకోనని చెప్పి సింఘీ గారు వినిపించడం జరుగుతుంది. అభిషేక్ సింఘ్ 45 మినిట్స్ తరపున వేసినటువంటి పిటిషన్లపై ఏం వాదనలు వినిపించారు? నాకు తెలిసి ఇప్పటి వరకు వాళ్ళ ఇంప్లీడ్ పిటిషన్స్ కోర్టు యాక్సెప్ట్ ఇంకా వినలేదు, వాదనలు వినలేదు. సంఘీ గారి ఆ వాదనల తర్వాత వాళ్ళ వినే అవకాశం ఉంటుంది. మళ్ళీ పిటిషనర్ తరపున న్యాయవాదుల యొక్క ఆర్గ్యుమెంట్స్ వినే ఛాన్స్ ఉంటుందా? ఈ రోజు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. నాకు తెలిసి ఇంప్లీడ్ అయిన వాళ్ళకి అవకాశం ఉంది. ఈ రోజు నాకు తెలిసి ఇంకా టైం లేదు, కానీ ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ రేపు ఇవ్వచ్చు, లేదంటే కౌంటర్ కోసం మళ్ళీ టైం ఇవ్వచ్చు. వీళ్ళైతే దానిలో స్టే ఇచ్చి కూడా డేట్ కూడా ఇవ్వచ్చు. రద్దు చేసే ఛాన్స్ ఉంది, కంటిన్యూ చేయమనే ఛాన్స్ కూడా ఉంది. కోర్టు లిబర్టీ అది.
హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ జడ్జిమెంట్స్ ని కోర్టు ప్రస్తావనకు తీసుకొచ్చారు అంటే ఇంతకుముందు కృష్ణమూర్తికి సంబంధించిన జడ్జిమెంట్ ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఈ 50 రిజర్వేషన్ కి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని గవాయికి సంబంధించిన జడ్జిమెంట్స్ తీసుకురావడం జరిగింది. అందులో ఇది పంచాయతీరాజ్ యాక్ట్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ దాని మీద కూడా అంటే వాళ్ళు క్లియర్ గా పంచాయతీరాజ్ యాక్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ను కూడా వైలేట్ చేస్తుందనే కోణంలో కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ అంశం కోర్టుకు తీసుకొచ్చింది, కానీ అప్పుడు రద్దు చేశారు. అవును, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాని కాన్స్టిట్యూషన్ ప్రకారం వైలేట్ చేయకుండా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ ఉండగా దానిలో అమెండ్మెంట్ బిల్ పెండింగ్ లో ఉండగా మీరు జీవో తీసుకురావడం అనేది తప్పనే కోణంలో కూడా ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. ఈ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అంటారా తప్పంటారా? అంటే నిజంగా గవర్నర్ దగ్గర పెండింగ్, సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నప్పుడు, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు హైకోర్టుకి ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్ కూడా హైకోర్టు రైజ్ చేస్తుందా లేదా అనేది మనం చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. తరపున అభిషేక్ సింఘ్వి యొక్క వాదనలు సాగుతా ఉన్నాయి. జీవోని అనుసరించి జీవోలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా ప్రస్తావనకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకు ఈ ఇంప్లిమెంటేషన్ తీసుకోవాల్సి వచ్చింది ఎన్నికల సందర్భంగా అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా గత 45 నిమిషాల పాటు అభిషేక్ సింఘ్వి ధర్మాసనం సీజే బెంచ్ ముందు తన వాదనలు వినిపిస్తా ఉన్నాడు. ఉదయం నుంచి సాగినటువంటి వాదనలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాదనలు సాగుతూ ఉండగా హైకోర్టు సీరియస్ గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిటిషనర్లు తమ ఓపికని పరిశీలించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అంటూ కూడా కోర్టు ఈ రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని నిమిషాల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి పిటిషన్ల పైన కోర్టు కీలకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. అది అనుకూలమైనటువంటి తీర్పు రాబోతా ఉందా, బీసీలకు వ్యతిరేకమైనటువంటి తీర్పు రాబోతా ఉందా? వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పటికే కొంత నెగిటివిటీ ఉన్నటువంటి ఈ సందర్భంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 విషయంలో కోర్టు ఒకవేళ దాన్ని అప్రూవ్ చేయకపోతే, దాన్ని వ్యతిరేకిస్తే ఆ జీవోని పూర్తిగా రద్దు చేయాలని కోర్టు ఆదేశిస్తే ఆ తర్వాత జరిగిపోయేటువంటి పరిణామాల విషయంలో కూడా వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తా ఉన్నారు. 70-80 ఏళ్ల పాటు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉన్నాము. ఏ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ చూపించి ధైర్యం చేసి ముందుకొచ్చి బిల్ని పాస్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు గవర్నర్ కి ఆ బిల్లు ఆమోదం కోసం పంపినప్పటికీ గవర్నర్ నుంచి ఆ ఆమోదం బిల్లు రానప్పటికీ ప్రభుత్వమే వారికి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ బిల్ని ముందుకు తీసుకొస్తూ రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చి 42% ఈ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలన్న ఒక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ అవతలి వర్గం వారు కోర్టుని ఆశ్రయించి ఒక వర్గం వారికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే దీన్ని తీవ్ర పరిణామాలు తీవ్రంగా నష్టపోతామంటూ కూడా ఒక పక్క ఉదయం నుంచి వాదనలు సాగించారు.